ఆచి చికెన్ మసాలా. అమెరికాలోని న్యూయార్క్ లో దారుణం జరిగింది. అర్ధరాత్రి అక్కడ ఉద్యోగం చేస్తున్న మెడ్చెల్ వాసిని కాల్చి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెడ్చెల్ జిల్లా గుండ్ల పోచంపల్లికి చెందిన కుంచా అన్షుల్ అక్కడి ఫిలడెల్ఫియాలో ఉద్యోగం చేస్తున్నారు. కాగా అదనపు ఆదాయం కోసం వీక్ డేస్ లో కూడా పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లగా అన్షుల్ ను గన్తో కాల్చి చంపారు దుండగులు. శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో పిజ్జా డెలివరీ చేస్తుండగా గన్తో తలపై పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపినట్లు తెలుస్తోంది. వెంటనే అన్షుల్ ను టెంపుల్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మా అన్న పేరు అంశుల్ కుంచా అండి. హీ వర్క్స్ ఇన్ ద యుఎస్ ఫిలడెల్ఫియా, నార్త్ ఫిలడెల్ఫియాలో పనిచేస్తారు. హీ వర్క్స్ ఇన్ అన్ ఎంఎన్సీ కాల్ కేడబ్ల్యూసీ. కానీ వీకెండ్స్ ఎక్స్ట్రా క్యాష్, ఇంకొక ఎక్స్ట్రా జాబ్ లాగా హీ డస్ పిజ్జా డెలివరీ. వీ ఫౌండ్ అవుట్ టుడే దట్ హీ వాజ్ షాట్ ఆన్ హిస్ హెడ్ 3 times yesterday and he was dead. He was left on the road. తన నుంచి ఏమీ దొంగతనం చేయలేదు, ఏమీ చేయలేదు. పిజ్జా డెలివరీకి ఒక అబాండెన్డ్ ఏరియాకి వచ్చి చేయమని చెప్పారు. వీ లేటర్ ఫౌండ్ అవుట్ ఇట్ వాజ్ అ డీకాయ్ అండ్ ఎవరు లేకుండే ఆ ఏరియాలో. ఇట్ వాజ్ అ ట్రాప్, ఉట్టి జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కిల్లింగ్ హిమ్. అండ్ ఐ డోంట్ నో వాట్ దే గెయిన్డ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ వాట్ ఇంటెన్షన్ దట్ దే హ్యాడ్. మా అన్నని తీసుకొచ్చి చంపేశారండి. దిస్ ఈస్ అ మెసేజ్ టు ఆల్ ద పేరెంట్స్ that want to send their kids to the US. మా అన్న చాలా లవింగ్ అండ్ చాలా జాయ్ఫుల్ పర్సన్. హీ హ్యాడ్ నో యూస్ టు గో టు ద US, బట్ పంపించాం మేము. హీ డెంట్ వాంట్ టు గో టు ద US ఆల్సో. కానీ వెళ్ళి లుక్ వాట్ హీ ఎండెడ్ అప్ ఇన్. Do not send your kids to the US. This is a message from the external affairs. అనుమానం ఏం లేదండి. ఇట్స్ అ డికాయ్. ఐ థింక్ దే వర్ 2 gunmen అని తెలుస్తుంది అకార్డింగ్ టు ద యుఎస్ న్యూస్. వాళ్ళు బ్లాక్ మాస్క్ వేసుకొని బ్యాక్ ప్యాక్ వేసుకొని ఉన్నారు. ఇట్ ఈస్ ఆల్రెడీ వెరీ ఫేమస్ ఇన్ ద యుఎస్. బట్ ఎక్కడ ఇండియన్ స్టూడెంట్ ఆర్ ఇండియన్ సిటిజన్, ఇండియన్ అని చెప్పలేకపోతున్నారు ఎవరు. దే ఆర్ ట్రైంగ్ టు హైడ్ ఇట్. అవర్ ఓన్లీ ఇంటెన్షన్ ఇస్ టు లెట్ పీపుల్ know that he is an Indian. He is a 28-year-old from Hyderabad. He was mobbed before once by black men. Tana chain, phone, cash avani teeskoni velliparu, but he never experienced anything like that again. Just give us our brother back. That's all I want. And I do want justice if it is possible. Indian government kaad kabatti I know that there's nothing in our hands, but అమెరికాలోని న్యూయార్క్ లో దారుణం జరిగింది. అర్ధరాత్రి అక్కడ ఉద్యోగం చేస్తున్న మెడ్చెల్ వాసిని కాల్చి చంపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెడ్చెల్ జిల్లా గూండ్ల పోచంపల్లికి చెందిన కుంచా అన్షుల్ అక్కడి ఫిలడెల్ఫియాలో ఉద్యోగం చేస్తున్నారు. కాగా అదనపు ఆదాయం కోసం వీక్ డేస్ లో పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లగా అన్షుల్ ను గన్ తో కాల్చి చంపేశారు దుండగులు. శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో పిజ్జా డెలివరీ చేస్తుండగా గన్ తో తలపై పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపినట్లు తెలుస్తోంది. వెంటనే అన్షుల్ ను టెంపుల్ యూనివర్సిటీకి ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లికి చెందినటువంటి అన్షుల్ గత కొన్ని ఏళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం ఎంఎస్ చదవడం కోసం అతను న్యూయార్క్ వెళ్ళినట్టుగా, అతను న్యూయార్క్ లో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో జూన్ 5వ తేదీన దుండగులు జరిపినటువంటి కాల్పుల్లో అతను ఘటనా స్థలంలోనే మరణించాడన్నట్టుగా పోలీసులకు సమాచారం రావడంతో అతను ఎక్కడ నివాసం ఉంటున్నారు, ఏ ఉద్యోగం చేస్తా ఉన్నాడు, ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అనే వివరాలన్నీ కూడా ఆరా తీసినప్పుడు భారతీయుడు, హైదరాబాద్ మేడ్చల్ నివాసి, గుండ్లపోచంపల్లికి చెందినటువంటి యువకుడు అని కూడా గుర్తించి అక్కడి ప్రభుత్వం తిరిగి ఇటు తల్లిదండ్రులకు పోలీసులు కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ అన్షుల్ అనే వ్యక్తి ఉన్నత విద్య కోసం వెళ్లి తను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉండగా ఒక ఖాళీ ప్రదేశంలో
తనకు వచ్చినటువంటి బుకింగ్ ప్రకారంగా అక్కడికి వెళ్లి ఆ పిజ్జా డెలివరీ ఇచ్చినటువంటి క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి యువకులు పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి 2 వైపుల నుంచి షూట్ చేయడం కారణంగా అతను అక్కడే మరణించాడు అనేది మాత్రం పోలీసులకు వచ్చినటువంటి సమాచారం. డెలివరీ బాయ్ పై ఎందుకు ఈ బుక్ చేసుకున్నటువంటి వ్యక్తులు కాల్పులు జరపాల్సి వచ్చింది, కాల్పులకు గల కారణాలు ఏంటి, ఎందుకు ఇంత దారుణంగా భారతీయులని టార్గెట్ గా చేసి అమెరికాలో వరుసగా ఈ కాల్పులు చేసి వాళ్ళపై హత్యలకు పాల్పడతా ఉన్నారనే దానిపై కూడా అక్కడి పోలీసులు ఎప్పటికప్పుడు ఆ వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. ఈ డెలివరీ బాయ్ అక్కడికి చేరుకున్న తర్వాత డబ్బుల పేమెంట్ విషయంలోనే ఏదైనా గొడవ జరగడం కారణంగానే వీళ్ళు ఆవేశానికి లోనే ఈ కాల్పులు జరపాల్సి వచ్చిందనే ఒక కోణంలో కూడా పోలీసులు ఆ సీన్ అంతా కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఈ వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, వీళ్ళు అమెరికన్సా లేకపోతే తిరిగి భారతీయులేనా, ఈ భారతీయుల్ని నల్ల జాతికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా అమెరికాలో అనేక క్రైమ్స్ కి పాల్పడతా ఉన్నారు. థెఫ్ట్లు, దొంగతనాలు, కాల్పులకు తెగబడము, వ్యక్తులపై దౌర్జన్యాలు చేయడము, ఇది అమెరికాలో నల్ల జాతీయులు రెగ్యులర్ గా జరుగుతున్నటువంటి క్రైమ్స్ లా కనపడతా ఉన్నాయి. ఇతను భారతీయుడని తెలిసి తమల్ని డబ్బులు అడుగుతాడా లేదా సరైనటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో మనసులో పెట్టుకొని ఈ ఫైరింగ్ చేసి ఉండవని అనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. ఈ ఫైరింగ్ జరిగిన తర్వాత ఆ ప్రదేశంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఎన్ని గంటలకు వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, అక్కడ ఎగ్జాక్ట్ గా జరిగినటువంటి అంశం ఏంటి, అతనిపై ఎందుకు ఫైర్ చేయాల్సి వచ్చింది, ఫైర్ చేసిన కొద్ది సెకండ్స్ లోనే ఇతన్ని పాయింట్ బ్లాక్ లో పెట్టి షూట్ చేశాడు కాబట్టి ఆ బుల్లెట్ ఒంట్లోకి కొన్ని ఇంచుల పాటు దూసుకెళ్లింది కాబట్టి అతను స్పాట్ లోనే అక్కడ మరణించాడు. మరణించిన తర్వాత పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో ఇక్కడ జరిగినటువంటి క్రైమ్ సీన్ అంతా కూడా పోలీసులు పరిశీలిస్తా ఉన్నారు. ఈ విషయం ఇటు తల్లిదండ్రులకు తెలిసిన తర్వాత తమ కన్నీరు మన్నీరుగా తమ బాధని వెలపిస్తూ ఇక ముందు ఎవరు కూడా పిల్లలు అమెరికాకు వెళ్ళకూడదు, ఉన్నత విద్య కోసం వెళ్లి అక్కడ నానా చాకరీ చేసి డబ్బులు సరిపోగా పార్ట్ టైం ఉద్యోగాలు చేసి ఆ జీవితాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీంట్లో అనేక ఒడిదుడుకులు, విద్యార్థుల యొక్క ఆవేశాలు, తోటి జాతీయులతో వివాదాలు, అమెరికాలో ఇప్పటికే చాలా మంది భారతీయులు అనేక సంబంధం లేని విషయాల్లో కూడా హత్యకు గురయ్యి కాల్పులకు గురయ్యి చనిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి కాబట్టి ఇక ముందు తెలుగు ప్రజలు ముఖ్యంగా భారతదేశం నుంచి ఎవరు కూడా న్యూయార్క్ కి వెళ్లాల్సినటువంటి అవసరం తల్లిదండ్రులకు కల్పించకండి, విద్యార్థులు ఎవరు వెళ్ళకండి, అక్కడ వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోకండి, ఇక్కడే ఉండి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులని నిలబెట్టుకోవాలని తప్ప ఉన్నత చదువుల కోసం గాని లేదా ఈ మధ్య కాలంలో ట్రెండ్ ప్రెస్టీజ్ పరంగా ఎవరు కూడా అమెరికా వెళ్ళకూడదు అంటూ మాత్రం తల్లిదండ్రులు సూచిస్తూ వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం పైన తీవ్రంగా విలపిస్తా ఉన్నారు. తొందరలో ఆ డెడ్ బాడీని భారతదేశానికి రప్పియాలి అంటూ మాత్రం కేంద్రంతో ఇప్పటికే తల్లిదండ్రులు సంప్రదింపులు కూడా జరుపుతా ఉన్నారు. జూన్ 5వ తేదీన జరిగినటువంటి కాల్పుల ఘటనలో చనిపోయినటువంటి అన్షల్ ఇప్పటికీ డెడ్ బాడీ ఇంకా రీచ్ అవ్వలేదు అనేది మాత్రం తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. త్వరగా డెడ్ బాడీని పంపించి అక్కడ ఏం జరిగింది, ఈ దుండగులు ఎవరు, ఎందుకు కాల్పులు జరుపుతారో వారిపైన కఠిన చర్యలు తీసుకోండి అంటూ మాత్రం తల్లిదండ్రులు డిమాండ్ చేస్తా ఉన్నారు. సునీత, అయితే ఇప్పుడు రవితేజ, ఇప్పుడు ఇంకొకటి కాల్పులు జరిపిన దుండగులకు సంబంధించి ఏమైనా వివరాలు తెలిసాయి, పోలీసులు ఏమైనా చెప్పారా, అండ్ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కానీ ఆధారాలు ఏమైనా దొరికాయా? ఈ ఘటన ఎడ్జిల్లీ స్ట్రీట్ లోని 2300 బ్లాక్ లో తెల్లవారుజామున 12 గంటల ప్రాంతంలో రిపోర్ట్ అయింది అంటూ మాత్రం పోలీసులకు వచ్చినటువంటి సమాచారం. ఒక ఖాళీ ప్రదేశంలో ఉన్నటువంటి ఇంటికి ఈ అన్షుల్ అనే యువకుడు పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి ఘటన కిందకి భావిస్తా ఉన్నారు. ఈ దుండగులు భారతీయులా లేదా అక్కడ ఉన్నటువంటి అమెరికన్ సిటిజన్స్ అనే దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తా ఉన్నారు. ఏ సిటిజన్స్ అయినా ఏ పౌరులైనా ఓ పిజ్జా డెలివరీ పైన ఎందుకు పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి చంపాల్సినటువంటి అవసరం ఏర్పడింది, అంత పెద్ద వివాదం ఏం జరిగింది అనేది పోలీసులకు ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది. ఆ ఖాళీ ప్రదేశంలో ఉన్నటువంటి ఇంటి వైపుగా వెళ్లి వచ్చేటువంటి సీసీటీవీ ఫుటేజ్లు ఏమైనా ఉన్నాయా అంటూ కూడా అవన్నీ కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఆ ప్రదేశంలో ఎవరెవరు నివాసం ఉంటున్నారు, గతంలో ఇంకేమైనా ఇలాంటి హత్య చేసి కాల్పులు జరిపినటువంటి ఘటనలు ఉన్నాయా, ఈ వెపన్స్ వీళ్లకు లైసెన్స్డ్ వెపన్సా అన్లైసెన్స్డ్ వెపన్సా అనే దానిపై కూడా పోలీసుల వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. అమెరికన్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి ఏ సందర్భంలోనైనా వెపన్స్ తీసి కాల్చినటువంటి రికార్డ్స్ లోకి ఎక్కితే
అక్కడ జైలు శిక్ష వేసినటువంటి అనేక కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు భారతీయుడు చనిపోయినటువంటి కేసులో కూడా పోలీసులు సీరియస్ గా వ్యవహరించబోతా ఉన్నారు. ఏ అంశాన్ని బేస్ చేసుకొని ఎంత పెద్ద వివాదం జరిగిందని వీళ్ళు గందీసి పాయింట్ బ్లాక్ లో పెట్టి షో చేయాల్సి వచ్చిందనే దానిపై అమెరికన్ పోలీసులు పూర్తి స్థాయిలో ఈ కేసుని విచారణ జరుపుతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ.